ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తే నిన్న తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణకు ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుంది, ఓవైపు కృష్ణా మరోవైపు గోదావరిలో ఏ విధంగా జల దోపిడీ ఏపీ చేస్తూ ఉంటే అడ్డుకోకుండా తెలంగాణ నీటి ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీస్తుందనే అంశాన్ని కూడా వెల్లడించిన సందర్భం. ఈ క్రమంలోనే ఆయన కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ రైతులకు, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాస్తోందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేసిన అంశాన్ని కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై శాసనసభలో కూడా చట్టసభలు కూడా ఒకరోజు కాదు 5 రోజుల పాటు కూడా చర్చించేందుకు సిద్ధమని ప్రస్తావించిన అంశం. అంటే నిన్న హరీష్ రావు గారు చాలా విషయాలు, అంటే తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసం, దగ, అట్లాగే ఈ నీటి ఒప్పందాలకు సంబంధించి చేస్తున్నటువంటి మరణ శాసనం అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెసు, దానికి తోడు కొంత బీజేపీ కూడా అందరు కలిసి కూడా ఈ కృష్ణాకు సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజంతా కూడా బీఆర్ఎస్ పార్టీని గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా, నీటి అలొకేషన్ విషయంలో, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ విషయంలో, తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటానికి సంబంధించి, అట్లాగే 10 ఏళ్లుగా ఈ హక్కుల్ని కాపాడుకోవడానికి నిరంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనేటువంటి విషయాన్ని పదే చెప్పినప్పటికీ కూడా అదే అబద్ధాలని క్యారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వేదికగా నిన్న ఒక ముఖ్యమంత్రిగా అన్ని అధికారుల ముందు అన్నీ చెప్పి అన్ని అబద్ధాలు చెప్పాడని చెప్పి నిన్న హరీష్ రావు గారు ఒక్కొక్క అంశాన్ని చాలా విపులంగా దాదాపు 2 గంటన్నర పాటు చాలా స్పష్టంగా అనేక విషయాల్ని 299 టీఎంసీలకు సంబంధించి, 3000 టీఎంసీలకు సంబంధించి, కేసీఆర్ గారు అద్భుతంగా సాధించినటువంటి సెక్షన్ 3 గురించి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తున్నది కాంగ్రెస్. కారణం ఏంటంటే ఇవాళ బంకచర్లకు సంబంధించినటువంటి నీటి విషయంలో చాలా సందర్భాల్లో నేను క్రొనాలజికల్ ఆర్డర్ కూడా చెప్పాడు హరీష్ రావు గారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ఎప్పుడు రాసిండు, ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరిచింది, ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని ముళ్ళు కట్టెతో పొడిచి ఎంతసేపు మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి రీతిలో నడవండి అని చెప్పినప్పటికీ కూడా మొద్దు నిద్రలో పడి ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికే సమయం వెచ్చిస్తున్నాడు తప్ప బంకచర్లకు పోతున్నటువంటి నీటిని ఆపడానికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణను వాళ్ళు ఎన్నుకోలేదు. అందుకే మీరు ఒక్కరోజు కాదు ఎన్ని రోజులైనా అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీలో తేల్చి ఇవాళ అందరం కలిసి ఈ బంకచర్లకు పోయేటువంటి నీటిని అడ్డుకొని తెలంగాణ రైతాంగం హక్కుల్ని కాపాడుదామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అనేక విషయాలు మొత్తంగా కూడా ఇవాళ నీటి కోసం తెలంగాణ పడిన తపన, ఆ తపన నుంచి తేరుకొని తెలంగాణని నీళ్లు తెచ్చుకున్నటువంటి వైనం, ప్రాజెక్టులు నిర్మించుకున్నటువంటి వైనం, మొత్తంగా కూడా గోదావరి కృష్ణా నీటిలో సమర్థవంతంగా నీటిని ఉపయోగించుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి వైనాన్ని, ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి అనేక అవసరాలని చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు మాత్రమే తెలంగాణకు ప్రాణాధారం. మనం నీళ్లను పట్టుకోకపోతే, అసలైన దోపిడీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపకపోతే తెలంగాణను మనం తెచ్చుకొని కూడా వృధా అవుతుంది. కాబట్టి వెంటనే ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చుకోవాలి. అట్లాగే గోదావరి, కృష్ణ లాంటి అద్భుతమైన గొప్ప జీవనదులు ఉన్నటువంటి తెలంగాణలో రెండింటి మీద మన యొక్క నీటి వనరుల వాటాను స్థిరీకరించుకోవాలి, మన హక్కులను భద్రపరచుకోవాలని చేసినటువంటి ప్రయత్నము చాలా తీవ్రంగా చేసింది. అందులో కొన్ని హక్కులు సాధించింది కూడా. ఆ తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఏర్పడక ముందైతే తెలంగాణ నీటి వనరుల గురించి అయితే బీఆర్ఎస్ ఏతర పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎట్లయితే మాట్లాడలేదో ఇవాళ స్పష్టంగా మళ్ళా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికే ఆయా పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా తెలంగాణ నీటి వనరులకు జరుగుతున్న అన్యాయం మీద మళ్ళా బీఆర్ఎస్ లాగా గట్టిగా నిలబడి మాట్లాడతలేరు అనేది ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఇవాళ బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఎట్లనన్నా చేసి తెలంగాణ నీటి వనరుల యొక్క వాటాను ఆంధ్రాకి ఎట్లా ఇవ్వచ్చో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. ఏమేమి అవకాశాలు ఉన్నాయి
మన హక్కులను వదులుకోవడానికని చూస్తున్నట్టే ఉన్నది తప్ప మన హక్కులను కాపాడడం కోసం ఎన్ని రకాల ఒత్తిడులైనా చేస్తాం, ఎంతకైనా మేము నిలబడతాం తెలంగాణ దిక్కు అన్నట్టుగా మనకి క్లియర్గా కనబడతలేదు. ఆ విషయాన్నే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చూసినా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ, తెలిసి కాగితం చేతులు పట్టుకొని హాఫ్ వాక్యం చదివి హాఫ్ వాక్యం ఆపి తెలంగాణలో అంటే చట్టపరంగా ఉన్నటువంటి పేపర్ మీద వచ్చిన అంశాలను కూడా దాచిపెడుతూ ఒకవైపు తెలంగాణ నీటి వనరులు స్థిరీకరించిన బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకుండా వాళ్ళను బదనాం చేస్తూ అవతలి వాళ్ళకి మన హక్కులను ఎట్లా అందివ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంటే, ఇంకొక వైపు బనకచెర్లకు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇవ్వలేదని మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ మేము అనుమతి ఇవ్వలేదు, బీఆర్ఎస్ పనిచేయకున్నా కాంగ్రెస్ పనిచేయకున్నా బీజేపీ తెలంగాణ ప్రజల దిక్కుంది, మేము ఖచ్చితంగా గోదావరి కృష్ణాలో తెలంగాణ ప్రజల యొక్క వాస్తవమైనటువంటి వాటా కోసం మేము నిలబడుతున్నామని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేదండి. వాళ్ళు బీజేపీ వాళ్ళ నిజంగానే కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి అనుమతులు ఆపింది అని మనం అనుకుంటే, మరి దాన్ని ఎంత గొప్పగా బీజేపీ చెప్పుకోవాలి. అంటే ఇది తాత్కాలికంగా మాత్రమే, ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న ఒత్తిడికి భయపడి దీన్ని తాత్కాలికంగా ఈ సాకులు పెట్టి ఆపినరు. రేపొద్దున వల్ల ఇచ్చినాడు ఇబ్బంది అవుతుంది కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకత్వము మేము నీటి వనరుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళము, తెలంగాణ కోసం మేము నిలబడే వాళ్ళం అనేటువంటి స్థానం కోసం ఎందుకు వస్తలేరు? టీవీలలో మీడియాలలో అబద్ధాలని లేనిపోని దుమారాలని ఎక్కడో వచ్చిన వార్తలను పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టే బీజేపీ నాయకత్వము శాశ్వతంగా తెలంగాణకు నాశనం చేసేటువంటి ఈ నీటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఎందుకు అంత తీవ్రతరమైన గొంతును వినిపిస్తలేదు? తర్వాత కమ్యూనిస్టు పార్టీలు అసలు దీని మీద ఎందుకు స్పష్టమైన వైఖరిని ప్రకటించి ప్రవర్తిస్తలేవు? తర్వాత ప్రజా సంఘాలుగా ఉద్యమకారులుగా ఉన్నటువంటి గతంలో నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అసలు ఏంటిదని ఒక స్పష్టంగా బయటకు వచ్చి ఒక మాట ఎందుకు మాట్లాడతలేరు అంటే, కంప్లీట్ దొంగాట ఆడుతున్నారు, అందరికందరూ దొంగాట ఆడుతున్నారు. ఈ దొంగాట ఎట్లా ఆడుతున్నారు అంటే, మన యొక్క హక్కులను అవతల వాళ్ళకి అప్పచెప్తూ ఈ హక్కులను సాధించినటువంటి పార్టీ మీదనే బురద జడాల వీళ్ళకు కూడా ఏమాత్రము ప్రజలలో ఇక నమ్మకం లేకుండా చేసేటువంటి ఒక రెండో కుట్ర కూడా ఇందులో దాగి ఉంటుంది. ఇది చాలా తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా ఉంటది. ఈ రాజకీయాలను చాలా జాగ్రత్తగా ఈ టైంలో మనము నడుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలా కీలకమైన అంశం ఇది. దశాబ్దాల పాటు దగాబడ్డ తెలంగాణను కాపాడుకునేందుకు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల హక్కులను కాపాడుకునేందుకు గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడమే కాకుండా ఫలితాలు సాధిస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతులకు, తెలంగాణ సాగునీటి హక్కులకు కాంగ్రెస్ మరణ శాసనం రాస్తోందని నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ రాగానే మళ్ళీ తమకు సాగునీటి కష్టాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయో, రానున్న రోజుల్లో బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి ముప్పు పొంచుందో అంశం కూడా నిన్న స్పష్టంగా వెల్లడించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగం కూడా మరింత చైతన్యవంతంగా రానున్న రోజుల్లో వ్యవహరించే అవకాశం కనిపిస్తూ ఉంది.